మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. హలో అండి, నమస్తే. నమస్తే అండి. అయితే వింటర్ రాగానే మనం ఎక్కువగా ఉసిరికాయలు చూస్తాం. అయితే ఉసిరికాయలు ఈ సీజన్లో తీసుకోవడానికి ఏంటి రీజన్ అంటారు? అలాగే తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ కూడా చెప్పండి. ఉసిరికాయ ఏదైతే ఉంటుంది కదా, ఎక్కువ ఏ రీజన్లో గ్రో అవుతుంది తెలుసా మీకు? ఎక్కువ ఇండియన్ సబ్ కాంటినెంట్ రీజన్లోనే గ్రో అవుతుంది. అది కూడా ఎప్పుడు గ్రో అవుతుంది? వర్షాలు బాగా పడతాయి కదా, అవును, దాని ఎండింగ్లో అది పండు మంచిగా వస్తుంది సైజ్. అయితే ఎట్లయితే వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, మనకు మంచిగా అవైలబిలిటీ ఉంటుంది. ఇప్పుడు వర్షాల్లో తర్వాత పెరుగుతుంది ఇది బాగా. అయితే మంచిగా ఎప్పుడైతే వస్తుంది కదా, దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఒక రేంజ్లో ఉంటాయి. అంటే అమృతం అని అనుకోవాలి మీరు. ఎందుకు? ఇప్పుడు దీంట్లో బాడీ ఏమైపోతుంది, చలికాలంలో మనకు షివరింగ్ కూడా అవుతుంది, చలి చాలా మందికి పడదు. అయితే మన బాడీలో కొద్దిగా మంచిగా హీట్ జనరేట్ అవ్వాలి, కొంచెం వార్మ్త్ కూడా తీసుకొని రావాలంటే ఉసిరికాయ రెగ్యులర్గా తీసుకోవాలి. మళ్ళీ దాని తర్వాత దీంట్లో విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ దాంతోపాటు వేరే మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. అయితే గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడతారు కదా. గ్యాస్ట్రిక్ సమస్య అంటే ఏంది? ఇప్పుడు కొందరికి గర్డ్ ప్రాబ్లం ఉంటుంది, రిఫ్లెక్స్ ఈసోఫేజైటిస్ అంటారు. మళ్ళీ దాంతోపాటు హయాటస్ హర్నియా అంటారు. అంటే ఛాతీలో మంట రావడం, ఛాతీలో మంట వచ్చి చేతులు లాగడం, కడుపు నొప్పి, కడుపు ఉబ్బినట్టు అనిపించడం, వాళ్ళకు కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. ఎట్లా? ఇప్పుడు మన దగ్గర పేషెంట్ వచ్చింది, ఆ పేషెంట్కి గర్డ్ ప్రాబ్లం ఉండే, రీఫ్లక్స్ ఈసోఫేజైటిస్. అసలుకి అది తగ్గదు, లైఫ్ టైం యాంటాసిడ్లు వేసుకుంటూనే ఉండాలి, మళ్ళీ ఫ్యూచర్లో అల్సర్లు అయితే కూడా అవుతాయి అని చెప్పారు. అయితే ఈ పేషెంట్కి ఏమైనా హోమియోపతి మెడిసిన్స్తో పాటు డైలీ ఒక ఉసిరికాయ తినమని చెప్పినాం. ఆ పేషెంట్కి పూర్తిగా తగ్గిపోయిందన్నమాట ప్రాబ్లం. అండ్ ఉసిరికాయ దాంట్లో చాలా వరకు హెల్ప్ కూడా చేసింది. అయితే చాలా మంచిగా పనిచేస్తుంది ఇది. గ్యాస్ట్రిక్ సమస్యలే కాకుండా ఇప్పుడు చాలా మందికి మలబద్ధకం ప్రాబ్లం కూడా ఉంటుంది కదా. అయితే మలబద్ధకం ప్రాబ్లంలో కూడా ఇది బాగా హెల్ప్ఫుల్ ఉంటుంది. అంటే జనరల్గా ఈ సీజన్లోనే ఎక్కువ తీసుకుంటారు. మళ్ళీ ఈ సీజన్లో తీసుకుంటారు కాబట్టి ఫ్రెష్గా దొరుకుతుంది కదా మనకు. ఒక్కసారి ఈ సీజన్ పోతే మళ్ళీ దొరకదు. అవును. అయితే ఇప్పుడు 5-6 నెలలు ఎప్పుడైతే మీకు దొరుకుతుంది కదా, దాన్ని మంచిగా వాడుకోండి. మళ్ళీ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే, చాలామంది పేషెంట్లకు కూడా చెప్తాను నేను, చాలామంది ఉసిరికాయ పచ్చడి తయారు చేసి పెట్టుకుంటారు. అవును అవును. ఈ పచ్చడిలో మనం ఉప్పు వేస్తాం, కారం వేస్తాం, ఆయిల్ వేస్తాం, అవును, జీలకర్ర, పోపు అవి ఇవి వేస్తాం కదా. చాలామంది ఏమంటారు, అరే పచ్చళ్ళు ఎక్కువ తినొద్దు, స్టోర్ చేసుకుంటారు. కానీ ఇది మనం ఇంట్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకుంటాం కదా, తినొచ్చు. కానీ దానికి లిమిటేషన్ ఉంటుంది. అయితే ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ అని మీరు వినే ఉంటారు. ఇది చాలా మంచి ప్రీబయోటిక్ అన్నమాట. అయితే డైలీ కొంచెం ఉసిరికాయ పచ్చడి మీరు ఒక 2 ముద్దల అన్నంతో కలిపేసి తినండి. మీకు అసిడిటీ కానీ, హార్ట్ బర్న్స్ కానీ, మలబద్ధకం ప్రాబ్లం, మళ్ళీ కొందరికి ఐబిఎస్ ప్రాబ్లం ఉంటుంది. అంటే ఏంది? తిన వెంటనే మోషన్ పోతారు వాళ్ళు. ఈ ఐబిఎస్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచిగా పనిచేస్తుంది అన్నమాట. మళ్ళీ దాంతోపాటు మీరు పెరుగు కూడా తీసుకోండి. ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి ఉంటుంది కదా, ఉసిరికాయ పచ్చడి తిన్న తర్వాత మీరు ఆ మీల్లోనే పెరుగు కూడా ఇంక్లూడ్ చేయండి. ఎందుకు ఇంక్లూడ్ చేయాలి? ప్రీబయోటిక్ అయితే పోయింది, ఇప్పుడు ప్రోబయోటిక్ కూడా పోవాలి కదా, అందుకే పెరుగు కూడా ఇంక్లూడ్ చేయండి. అయితే ఇట్లా చేస్తే ఇవన్నీ గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు, గట్కి సంబంధించిన సమస్యలు అన్నిటికీ ఇది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత హార్ట్ ఉంటుంది కదా, మన హార్ట్ ఏం చేస్తుంది? బ్లడ్ని పంప్ చేస్తుంది. ఎట్లయితే హార్ట్ పంపింగ్ రెగ్యులర్గా ఇయర్స్ పనిచేస్తుంది కదా, ఒక్కొక్కసారి ఏమవుతుంది? ఫిజికల్ యాక్టివిటీ సరిగా లేక, మన డయట్ వల్ల హార్ట్ ఏమో వీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కొలెస్ట్రాల్ బాడీలో పెరిగింది అనుకోండి, హార్ట్ వీక్ అవుతుంది. ట్రైగ్లిసరైడ్స్ పెరిగినాయి, హార్ట్కి ప్రాబ్లం. మళ్ళీ దాంతోపాటు హై బ్లడ్ ప్రెషర్, దానివల్ల కూడా హార్ట్కి పరేషానే కదా. ఇవన్నిటిని కంట్రోల్ చేయడానికి ఉసిరికాయ హెల్ప్ చేస్తుంది. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఉంటారు, మన దగ్గర కూడా చాలా మంది వస్తారు. మొత్తం పూర్తిగా తగ్గుతుంది షుగర్ వ్యాధి. అయితే ఈ షుగర్ వ్యాధి ఉన్నోళ్ళకి ఎప్పుడైతే HbA1c లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కదా, అప్పుడు మనం వీళ్ళకు చలికాలంలో ఏం చేయమంటామంటే ఉసిరికాయ, పచ్చి ఉసిరికాయ కొద్దిగా దంచుకోండి. దంచుకొని అది
మార్నింగ్ తీసుకోండి ఒకటి, నైట్ ఒకటి తీసుకోండి, ఇట్లా తీసుకోండి అని చెప్తాను. నార్మల్ గా ఒక్క ఉసిరి సరిపోయింది అంటారా? ఒక్క ఉసిరి సరిపోతుంది. కానీ డయాబెటీస్లో ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు, తగ్గదు అని అనుకుంటారు. అవును. అండ్ దీంట్లో ఉన్న ప్రాపర్టీస్కి మనకు షుగర్ వాల్యూస్లో కూడా HbA1c లెవెల్స్లో కూడా కంట్రోల్ రావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అవును. అండ్ ఎంత అయితే ఇప్పుడు షుగర్ అబ్జర్వ్ అవుతుంది కదా మన కడుపులో, ఎక్కువ అబ్జర్వ్ అవ్వకుండా ఇది చేస్తుంది. అయితే 2 times తీసుకోవాలి. అయితే దానివల్ల ఏమవుతుంది అంటే షుగర్ వ్యాధి పేషెంట్స్లో మనకు చాలా మార్పు కనిపిస్తుంది. ఎలా తీసుకున్నా కానీ దంచేసి తీసుకోండి మీరు, పచ్చి ఉసిరికాయ మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. మళ్ళీ దాని తర్వాత నరాల బలహీనత పేషెంట్లు కూడా వస్తారు మన దగ్గర. ఏమైతుంది నరాల బలహీనతలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ చాలా పెరిగిపోతుంది. కొందరికి డయాబెటిక్ న్యూరోపతి అవుతుంది. వాళ్ళకు కూడా మనం చెప్తాము పచ్చి ఉసిరికాయ మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి తీసుకోండి అనేసి. అయితే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది. డయాబెటిక్ న్యూరోపతి సిమ్టమ్స్లో మనకు చాలా మార్పు కనిపిస్తుంది. ఒక పేషెంట్ వచ్చిండ్రు అనమాట లాస్ట్ ఇయర్. ఆ పేషెంట్కి డయాబెటిక్ న్యూరోపతి ఎట్లుండే అంటే అసలు స్పర్శ లేదు. రైట్ లెగ్లో ఉన్న ఫింగర్లు పనిచేస్తలేవు, లెఫ్ట్ లెగ్లో ఉన్న ఫింగర్లు 2 పనిచేస్తున్నాయి, 3 పనిచేస్తలేవు. అయితే ఏమైపోయింది, మొత్తం తిమ్మిర్లు, మంటలు ఇవన్నీ ఉండే. నిల్చుంటే ఎక్కడ పడిపోతానని భయం ఉండే. అయితే ఆ పేషెంట్కి కూడా ఇచ్చినాము మనం హోమియోపతి మెడిసిన్తో పాటు. అండ్ ఆ పేషెంట్లో మనకు మంచి మార్పు కూడా కనిపించింది. సో ఇట్లా నరాల బలహీనతలు కూడా చాలా మార్పు కనిపిస్తుంది. అదే కాకుండా ఇప్పుడు కొందరికి నిద్ర సరిగా రాదు. అవును. అయితే నిద్ర కూడా సరిగా రావడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అడాప్టోజెనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి దీంట్లో, నిద్ర సరిగా వచ్చేటట్టు హెల్ప్ చేస్తుంది అనమాట. సో నిద్రకు ముందు కొంచెం ఒకటి తీసుకోవచ్చు, ఒక 1 hour బిఫోర్. డైలీ 1 సరిపోయిద్ది అంటారు? డైలీ 1 సరిపోతుంది. కానీ డయాబెటిక్ పేషెంట్స్, నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళు మళ్ళీ 2 మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. కొందరికి మోకాలు నొప్పులు ఉంటాయి కదా, మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు అయితే 3 కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ బాగుంటాయి దీంట్లో. ఎవ్రీ మీల్తో పాటు ఒక ఉసిరికాయ ఇంక్లూడ్ చేసుకోవడం. ఎస్. అయితే మీరు అన్నట్టు ఈ ప్రాబ్లమ్స్ కాకుండా అంటే జనరల్గా స్కిన్కి, హెయిర్కి కూడా ఉసిరి చాలా మంచిది. సి విటమిన్ సి ఉంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఇప్పుడు విటమిన్ ఈ క్యాప్సూల్స్ వస్తాయి, విటమిన్ సి క్యాప్సూల్స్ వస్తాయి. చాలా మంది ఏం చేస్తారు, స్కిన్ గ్లో కోసం కానీ ఫ్రెష్నెస్ కోసం అది అప్లై చేసి వదిలేస్తారు. దాని బదులు మీరు ఉసిరి దంచేసి మీరు అప్లై చేసి చూడండి, మీకు ఆ ప్రోడక్ట్లు ఎంత ఎఫెక్ట్ చూపిస్తాయి కదా, దానికన్నా ఎక్కువ ఎఫెక్ట్ మీకు ఉసిరిలో కనిపిస్తుంది. సో స్కిన్ మీద గ్లో తీసుకురావడానికి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి మళ్ళీ దీంట్లో. సో మనం 50 సంవత్సరాలు ఉన్న 40 సంవత్సరాలు ఉన్నలాగా కనిపిస్తాం ఇది రెగ్యులర్ గా మీరు తీసుకుంటే ఇంటర్నలీ. అండ్ మీరు అప్లై కూడా చేసుకోవచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ.